కామన్ మ్యాన్ వాయిస్ వినందాం. తిరుపతి నగరంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సిపిఎం ఆల్ ఇండియా కార్యదర్శి ఎంఏ బేబీ గారు ఆంగ్లంలో ఫ్యాసిజంపై విజయం అనే అంశం మీద మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ఆంగ్ల వెర్షన్ మాట్లాడడం వల్ల తెలుగులో సిపిఎం జిల్లా కార్యదర్శి వి నాగరాజు గారు ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి ఆ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. తెలుగు వెర్షన్ వినండి. మీకు రకరకాల పెట్టుబడిదారులు చెప్తుంటే, కార్పొరేట్లు చెప్తుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోంది, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. రమాదేవి గారు, కేంద్ర కమిటీ సభ్యులు, కామ్రేడ్లు వేదికపైకి సాధారణంగా అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, రమాదేవి గారు, ఇతర వేదిక మీద ఉన్న నాయకులు, సోదరులారా, నేను తెలుగులో మాట్లాడలేను కాబట్టి నేను ఇంగ్లీష్లో మాట్లాడడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడున్న నాయకులు రాఘవులు గారు, శ్రీనివాసరావు గారు వివరంగా మీకు తెలుగులో మాట్లాడతారు. కామ్రేడ్స్, ఈరోజు ఒక చారిత్రాత్మకమైన దినాన్ని మనం పురస్కరించుకొని దాని గుర్తుగా ఈ యొక్క సభను నిర్వహిస్తూ ఉన్నాము. మీకు అందరూ కూడా తెలుసు, ఆ రోజు ప్రగతిశీల శక్తులు, అభివృద్ధి కామికులు ప్రపంచంలో ఫ్యాసిజం మీద విజయం సాధించిన సందర్భంగా ఈ యొక్క రెడ్ ఆర్మీ ఆ యొక్క విజయంలో నిర్వహించిన పాత్ర చాలా ముఖ్యమైన విషయం. ఆ రోజు ప్రపంచంలో మొత్తం కూడా నేను ఆక్రమించేస్తాను, ప్రపంచాలన్నీ నా చేతిలో పెట్టుకుంటానని చెప్పి హిట్లర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇటలీలో ముస్సోలిని ఒక వైపున ప్రయత్నం చేస్తున్నాడు. దానికి జర్మనీ నుంచి కూడా, జపాన్ నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు వస్తున్న ఈ సందర్భంగా ఏమిటి ప్రపంచం యొక్క భవిష్యత్తు అని చెప్పి చూస్తాం. ఎర్రజెండా మాత్రమే నాజీజాన్ని తిప్పి కొట్టగలదు అని చెప్పి రెడ్ ఆర్మీ నడిపించాడు. స్టాలిన్ ఒక వీరోచితమైన పాత్రను పోషించాడని చెప్పేసి మనం గుర్తించి పెట్టుకోవాలి. కార్మిక వర్గం ఆ రోజు అధికారానికి వచ్చిన తర్వాత ముందుకెళ్తున్న, ప్రగతిశీలంగా ముందుకెళ్తున్న పరిస్థితి చూసి తట్టుకోలేకుండా హిట్లర్ నేనే మొత్తం ప్రపంచాన్ని ఆక్యుపై చేస్తాను, మొత్తం కూడా నేను ఆక్రమిస్తాను, నా కనుసన్నలో జరగాలి అని చెప్పి చెప్తున్న సందర్భంగా అప్పటికే ప్రపంచంలో మనగాడుకుంటున్న ఇంగ్లాండ్ గడగడలాడిపోయింది. ఫ్రాన్స్ ఏదైనా పరిస్థితిలోకి వచ్చేసింది. మిగతా ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ రోజు మొత్తం రష్యాని ఆక్రమించాలి అని చెప్పేసి ఈ యొక్క హిట్లర్ ప్రయత్నం చేస్తున్న సందర్భంగా రెడ్ ఆర్మీ మొత్తం కూడా ఈ రష్యాలోకి వస్తున్న సందర్భంగా లెనిన్గ్రాడ్ లో పెద్ద ఎత్తున ఈ పోరాటం జరిగింది. దీనికి నాయకత్వం వహించింది స్టాలిన్, కామ్రేడ్ స్టాలిన్. దీని మొత్తం మనం చెప్తుంటాం స్టాలిన్ చాలా పొరపాట్లు ఉన్నాయని, కానీ అవి ముఖ్యం కాదు. ఆయన నిర్వహించిన పాత్ర చరిత్రలో చాలా గొప్పది. ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ఆయన పెద్ద ఎత్తున కృషి చేశాడు, ప్రపంచ రక్షకుడుగా నిలబడ్డాడని చెప్పే విషయాన్ని మనం అందరం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు ఈ నాజీజం, ఫ్యాసిజం
మొత్తం కూడా ఈరోజు ప్రపంచాన్ని ఆక్రమించి నేను దీన్ని పరిపాలిస్తానని చెప్తున్న సందర్భంగా ఈరోజు మొత్తం కూడా ప్రపంచం అంతా గుర్తుపెట్టుకునే విధంగా చేశారు. ఈరోజు ఫ్రాన్స్ లో కూడా స్టాలిన్ గార్డ్ అని చెప్పి పేరు పెట్టుకున్న పరిస్థితి. ఆ రోజు ఎవరు దీన్ని కాపాడు, ఎందుకంటే అంత పరిస్థితి స్టాలిన్ నిర్వహించిన పాత్ర ఆ గొప్ప కాబట్టి అక్కడ ఈరోజు ప్యారిస్ లో స్టాలిన్ గార్డ్ అని చెప్పి పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అందువల్ల కామ్రేడ్స్ మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఫ్యాసిజం మీద ఈరోజు నాజీయిజం మీద ఎర్ర జెండా విజయం సాధించింది. ఎర్ర జెండా మాత్రమే నిలబడింది. ఇది ఒక చారిత్రాత్మకమైన పోరాటం. అనేక యుద్ధాల కన్నా భిన్నమైన యుద్ధం ఇది. ఈ యొక్క ఆర్మీ ఈ యొక్క పోరాటంలో విరోచితంగా ఎర్ర జెండా నిలబడింది, ప్రపంచాన్ని కాపాడింది. ఆ రకమైన పాత్ర ఎర్ర జెండా నిర్వహించింది అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కామ్రేడ్స్, ఆ రోజు రష్యాలో ఉన్న ప్రజలు సైన్యము చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకూడదు. ఈ యొక్క ప్రపంచ ప్రజలను కాపాడడం కోసం, ప్రపంచాన్ని రక్షించడం కోసం రష్యాలో 2,60,00,000 మంది ఈ ప్రపంచం కోసం ప్రాణత్యాగం చేశారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇందులో దాదాపు 1,10,00,000 మంది సైనికులు మాత్రం తమ ప్రాణాలని తృణప్రాయంగా ప్రపంచం కోసం అర్పించారు. దాదాపు 400-300 హిట్లర్ సైన్యాలు ఈ యొక్క రెడ్ ఆర్మీ దెబ్బకి మొత్తం కూడా దెబ్బతిని తోక ముడుచుకొని వెనక్కపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు జర్మనీ, అదేవిధంగా జపాను, ఆ రకంగా ఇటలీ, ఈ ముగ్గురు కలిసి నాజీయిజం, ముస్సోలినిజం ఎందుకు కూడా కలిసి ఫ్యాసిజం కలిసి ప్రపంచాన్ని కబళించాలని చెప్పేసి ఒక కూటమిగా ఏర్పడి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రష్యా కూడా ఒంటరిగా లేదు, మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రోజు సామ్రాజ్యవాద దేశాలైన అమెరికాకే యుద్ధంలో ఈ పాత్ర లేదు. దాని తర్వాత ఈరోజు మొత్తం కూడా వియత్నాంలో చేసిన పరిస్థితి, అక్కడ చేసిన విచ్ఛిన్నాలు అవన్నీ ఇప్పుడు డీటెయిల్స్ గా మాట్లాడాల్సిన పని లేదు. కానీ మీరు దృష్టిలో పెట్టుకోండి, రష్యా సైన్యం 1,10,00,000 మంది అంటే క్యూబా జనాభాతో సమానం. ఇంతమంది ఈరోజు ప్రాణత్యాగం చేశారు. కొంతమంది చారిత్రకవేత్తలు దీన్ని తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా పొరపాటు. ఆ రోజు స్టాలిన్ ఒకటే ప్రకటించారు, మన యొక్క లక్ష్యం ఏమిటంటే జర్మనీ మీద జెండా ఎగరేయాలి, ఎర్ర జెండా ఎగిరిన రోజే మన విజయం అని చెప్పేసి ప్రకటించారు. ఆ విధంగా ప్రయత్నం చేశాడు. అది మే 2వ తేదీన సాధ్యపడింది. కొంత పరిస్థితి లేటుగా అయినప్పటికీ. అందుకని మనం ఈరోజు దృష్టిలో పెట్టుకోవాలి, ప్రపంచాన్ని రక్షించింది ఎర్ర జెండా మాత్రము. అది USSR లో ప్రజలు చేసిన త్యాగము, ప్రజల కోసం నిలబడేది ఎర్ర జెండా, వారి త్యాగాలని చెప్పే విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కమ్యూనిస్టులు ప్రపంచంలో చేసిన త్యాగాలని, ముఖ్యంగా రష్యాలో నిర్వహించిన పాత్రని మనం గుర్తు చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ యొక్క ఫ్యాసిస్ట్ ధోరణులు అనేటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. పాలకులు అనేక దేశాల్లో ఈ యొక్క న్యూ ఫ్యాసిస్ట్ యొక్క విధానాలని అనుసరిస్తున్నారు. కమ్యూనిస్టులుగా మనం మొత్తం ఈ యొక్క న్యూ ఫ్యాసిస్ట్ యొక్క లక్షణాలని ఎదిరించడం కోసం గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టులందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నాళ్ళు అక్కడ వాటికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన 24వ మహాసభ రాజకీయ తీర్మానం చాలా స్పష్టంగా గుర్తించి ఈ విషయాన్ని ప్రజలకి తెలియజేసింది. మన దేశంలో కూడా అటువంటి న్యూ ఫ్యాసిస్ట్ లక్షణాలు ఉన్న పాలకులు ఇక్కడ పరిపాలిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం అంటే కమ్యూనిస్టులే కాదు, ఒక విశాల ఐక్య వేదిక ఏర్పాటు చేసుకుని అభివృద్ధి కామికులు, ప్రగతిశీల శక్తులు అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క న్యూ ఫ్యాసిస్ట్ లక్షణాలకు వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిన, మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని వెనక్కి కొట్టాల్సిన అవసరం ఉంది. అది మన ముఖ్యమైన కర్తవ్యం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. జరుగుతున్న విషయాల్ని నేను చివరిగా చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా పాకిస్తాను పరిసర ప్రాంతాల్లో, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో కానీ, పాకిస్తాన్లో కానీ కొన్ని ఉగ్రవాదులు ఉన్న కేంద్రాల మీద మన కేంద్ర ప్రభుత్వం వాటిని గుర్తించి, వాటిని ప్రత్యేకించి వాటి మీద దాడి చేసి వారిని అంతమొందించినట్టుగా ఈరోజు ప్రకటన చేస్తూ ఉంది. పత్రికలంతా కూడా, మీడియాలంతా కూడా వచ్చింది. ఈరోజే అఖిలపక్ష పార్టీల సమావేశం కూడా నిర్వహించారు. దానికి మన పార్టీ తరఫున మన పార్టీ ఎంపీ ఫ్లోర్ లీడర్ జాన్ పిట్రాస్ అటెండ్ అయ్యారు. స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎక్కడైతే సాధారణమైన ప్రజానీకానికి కానీ ఇతరులకి ఏమాత్రం నష్టం జరగకుండా ఖచ్చితంగా ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే మా పార్టీ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది, ఎర్ర జెండా పార్టీతో మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి స్పష్టంగా తెలియజేయడం జరిగింది.
అయితే ఒక టెర్రరిస్టు నాయకుడు ప్రకటించాడు, తన కుటుంబంలో 10 మంది చనిపోయినారని చెప్పేసి గట్టిగా ప్రకటించడం జరిగింది. అంటే మనం అందరికీ తెలుసు, ఏప్రిల్ 22వ తేదీన పెద్ద ఘటన జరిగింది. పహల్గాంలో 26 మంది అమాయకులైన ప్రజల మీద ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ఉగ్రవాదులు ప్రత్యేకించి మతాన్ని కూడా ప్రత్యేకించి భావించి మత యొక్క తేడాలు చూపించడానికి కూడా ప్రయత్నం చేశారని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మనం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, ఎర్ర జెండా పార్టీ తరఫున మనం చెప్తున్నాం, ఉగ్రవాదానికి మతం అనేది ఉండదు, ఉగ్రవాదం ఏ మతంలోనే ఉంటుంది అనేది స్పష్టంగా మనం తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనకు కాశ్మీర్ అనేది ఒక ఆదర్శవంతమైన ఒక వారసత్వాన్ని, ఒక మంచి సందేశాన్ని ఈ దేశానికి ఇచ్చింది. నేను కేరళలో చనిపోయిన రామచంద్రన్ కుటుంబాన్ని నేరుగా పరిశీలించాను. అక్కడ వారి కూతురి ఆర్తి చెప్పింది, నాకు మా భర్త, మా యొక్క తండ్రి చనిపోతే అక్కడ నా 2 పిల్లల్ని నన్ను కాపాడడానికి ముషాఫిరు షమీర్ అనే 2 ముస్లిం యువకులు, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పనిచేసే వాళ్ళు కాపాడడానికి వచ్చారు. కాబట్టి నేను తండ్రిని కోల్పోయిన కాశ్మీర్ నాకు 2 మిత్రులను ఇచ్చింది, 2 బ్రదర్లు ఇచ్చింది అని చెప్పేసి అని ఆమె గర్వంగా ప్రకటించింది. అది ఈరోజు దేశానికి కావాల్సిన ఆదర్శం, అది ఈరోజు కాశ్మీర్ ఇచ్చిన దేశానికి సందేశం అని చెప్పే విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఘటనని కొంతమంది మతోన్మాదం పులిమి దాన్ని రంగరించి దాన్ని వాళ్ళ యొక్క ఉద్దేశపూరితంగా ఈరోజు కొన్ని మైనారిటీ మతం మీద వాళ్ళు పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు. అది ప్రింట్ మీడియాలోని, మన సోషల్ మీడియాలో కానీ, లేకపోతే కొన్ని టీవీలు పనిగట్టుకొని చేస్తుంది. ఇది మన యొక్క వారసత్వానికి వ్యతిరేకమైంది, భారతదేశ తత్వానికి వ్యతిరేకమైంది. ఇది చాలా తప్పుడైన పద్ధతిలో సాగుతుంది. దీన్ని ఎక్కడ కూడా ఎర్ర జెండా సిపిఎం సహించదని చెప్పేసి నేను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. టెర్రరిజం ఎక్కడైనా ఉంటుంది, టెర్రరిస్టాన్ని అంతమొందించాలి, దానికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మన 24వ మహాసభ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ యొక్క దేశ ఐక్యత కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. దేశాన్ని సమైక్యతగా నిలబడాలని చెప్పి ప్రజల హక్కుల కోసం మనం పోరాడాలి. సాధారణమైన ప్రజలు పడుతున్న బాధలకి వాళ్ళకి అండగా నిలబడి మనం పోరాడాలి. కార్మిక హక్కులకి మనం అండగా నిలబడి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దళితుల హక్కుల సమస్యల మీద మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మహిళా సమస్యల మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈరోజు అణగారిన వర్గాలు ఉన్నారో ఆ అణగారిన వర్గాల సమస్యల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈరోజు దేశ ప్రజలందరినీ ఒక తాటి మీదకి నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. 80 ఏళ్ల క్రితం ఎర్ర జెండా ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడిందో ఆ రకంగా ఈ దేశంలో ఎర్ర జెండా ప్రజల తరపున నిలబడాలని చెప్పేసి నేను ఎర్ర జెండా తరపున తెలియజేస్తున్నాను. అది ఈరోజు మన మహాసభ ఇచ్చిన సందేశం, అది మనం అందరం కూడా ఈరోజు గుర్తించాల్సిన సందేశం అని చెప్పి ఈ కొద్ది మాటలతో నేను సెలవు తీసుకున్నాను. నమస్కారం. బేబీ గారు మన ఎర్ర జెండా గొప్పతనం గురించి, అదే రకంగా ఈ దేశంలో ఎర్ర జెండా నిర్వహించాల్సిన పాత్ర గురించి మనకందరూ కూడా సవివరంగా వివరించారు. వారికి మనందరి తరఫున, పార్టీ జిల్లా కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.